సింపుల్ అండ్ టేస్టీ మెత్తల కూర మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలా మామిడికాయ తీసుకొని ఒక చేప పెట్టుకుని ముద్ద పెట్టుకొని ఉంటుంది మరి వా అనాల్సిందే. ఎలా చేసానో చెప్పేస్తాను, మరి ట్రై చేసేయండి. ముందుగా మెత్తలు తీసుకుని తల తోక తీసుకుని శుభ్రం చేసుకోవాలి, పులుసు అంతా తీసుకుని. తర్వాత అందులోనే ఉప్పు కారం పసుపు వేసుకోవాలి. మనం ముందుగా ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న చేపలు ఇవి. అందులోనే ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా కలుపుకొని చేప మొగల్ని పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లిపాయలు, మిరియాలు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. వాటిని ముందుగా ధనియాలు, జీలకర్ర, గసగసాలు, మిరియాలు మిక్సీ పట్టుకుని 2 సార్లు తిప్పుకొని మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ మసాలా మిశ్రమాన్ని వేసుకుని బాగా వేపుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకుని మసాలాని బాగా వేపుకోవాలి. ఇది ఏగి అడుగడుతుంది అన్న టైంలోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకొని 1 నిమిషం తిప్పుకోవాలి. గట్టి పెట్టి అటు ఇటు తిప్పేయకూడదు, చేపలు విడిపోతాయి. చేపలను అటు ఇటు తిరగేసుకుంటే సరిపోతుంది. బాగా మగ్గించుకోవాలి. చేపలను ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకుని వాటర్ పోసుకుని అందులోంచి రసాన్ని తీసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని మనం మగ్గబెట్టుకున్న చేపల్లో వేసుకోవాలి. ఈ చేప ముక్కలను గట్టి పెట్టి తిప్పకూడదు అని చెప్పాను కదా, చేపలు చిన్న చేపలు కాబట్టి ముందే ఇడిపోతాయి. ఒకసారి ఏదో అలా పైపైన తిప్పి మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలుతున్నప్పుడే మీకు ఇష్టమైతే మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. కానీ మెత్తల్లో చిన్న మామిడికాయ అన్న వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఎంతో టేస్ట్గా ఉండే చిన్న మెత్తల కూర నాకైతే చాలా ఇష్టం. మీరు ట్రై చేసి చెప్పండి, ఓకేనా? లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎమ్మీ టేస్టీ మెత్తల మామిడికాయ కూర రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అరగంట కొద్దిగా చల్లబడ్డాక తింటే ఆహా భలే ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నా మాటల్లో కాదు కానీ మెత్తలు తెచ్చుకుని అప్పటికప్పుడు వండుకుని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.